So last class we have completed line command, and today we'll start with polyline. Next command note cheskondi, polyline. To create, it creates connected sequence of straight line segments created as a single line entity. It creates connected sequence of straight line segments created as a single line entity. Polyline. సో మనకి పాలీలైన్తో కూడా లైన్స్ వస్తాయి, బట్ ఆల్ లైన్స్ ఎలా ఉంటాయంటే సింగిల్ ఆబ్జెక్ట్లా బిహేవ్ చేస్తాయి అన్నమాట. సింగిల్ ఆబ్జెక్ట్లా ఇన్ ద సెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్టార్ట్ ఎ న్యూ డ్రాయింగ్ యూజింగ్ ACAD టెంప్లెట్. పాలీలైన్ కమాండ్ PL అంటారు. ద స్పెసిఫై ద పాయింట్, జస్ట్ లైక్ లైన్ కమాండ్ లానే పాయింట్స్. C ఎంటర్ కొడితే క్లోజ్, L ఎంటర్ కొడితే ఏమొచ్చినాయి మనకి, C ఎంటర్ కొడితే క్లోజ్. ఇది లైన్సే, బట్ ఇవి ఇండివిజువల్ లైన్ ఆబ్జెక్ట్స్ అన్నాం లాస్ట్ క్లాస్లో. దీస్ ఆర్ ఇండివిజువల్ లైన్ ఆబ్జెక్ట్స్. దిస్ ఈజ్ ఎ సింగిల్ లైన్ ఆబ్జెక్ట్. ఎంటైర్ లైన్ సెగ్మెంట్ బిహేవ్స్ లేకే సింగిల్ ఆబ్జెక్ట్ అంటాం. దాన్ని ఏమంటాం, పాలీలైన్. విచ్ క్రియేట్స్ ఏ PL ఎంటర్, స్పెసిఫై ద స్టార్ట్ పాయింట్స్. ఎస్కేప్ కొడితే ఏమవుతుంది, ఇట్స్ ఏ సింగిల్ ఆబ్జెక్ట్. లైన్స్ అనేవి ఏంటమ్మా, ఇండివిజువల్ సెగ్మెంట్స్ అనమాట. ఓకే, PL పాలీలైన్. స్టార్ట్ పాయింట్ ఇస్తాం, ఆర్దో ఆన్ చేసుకుంటాం, డైరెక్షన్ ఎంత 110. రైట్ క్లిక్, నావిగేషన్ వీల్ తీసుకోండి. జూమ్ అవ్వట్లేదు కదా, లిటిల్ బిట్ జూమ్ అవుట్, కంట్రోల్ Z. అప్పుడు ఎంత 50 ఎంటర్, బ్యాక్వర్డ్ 100 ఎంటర్, డౌన్ C ఎంటర్. బట్ ఎంటైర్ ఆబ్జెక్ట్ బిహేవ్స్ లేకే సింగిల్ ఆబ్జెక్ట్. సో సింగిల్ ఆబ్జెక్ట్ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, సింపుల్గా సెలెక్ట్ చేయొచ్చు. ఒకేసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఆఫ్ సెట్, ఒకేసారి మనం ఆఫ్ సెట్ చేయొచ్చు. అదే లైన్స్కి అయితే ఆఫ్ సెట్స్ ప్రతి సెగ్మెంట్కి సపరేట్గా ఆఫ్ సెట్ చేయాలి. బట్ పాలీలైన్ అయితే ఒకేసారి అవుతుంది. కొన్ని మోడిఫికేషన్ కొంచెం ఈజీగా చేయొచ్చు. వెన్ ఇట్ ఈస్ ఎ పాలీలైన్ వీ కెన్ ఈజీలీ మాడిఫై. అదే మనకి ఇప్పుడు ఇక్కడ ఫిల్లెట్స్ కావాలి, ఫిల్లెట్లో మనకి పాలీలైన్ ఆప్షన్ ఉంటుంది. రేడియస్లో ఈ మాత్రం ఇచ్చి పాలీలైన్ క్లిక్ చేసి, ఈ పాలీలైన్ క్లిక్ చేస్తే మనకు అన్ని కార్నర్స్కి ఆ ఫిల్లెట్ వస్తుంది. అదే లైన్స్ అయితే ఇట్ టేక్స్ టైం కదా, అగైన్ ఈచ్ సెగ్మెంట్ సపరేట్గా ఇవ్వాలి. బికాస్ విచ్ క్రియేట్స్ ఇండివిజువల్ లైన్ సెగ్మెంట్. పాలీలైన్ క్రియేట్ సింగిల్ లైన్ ఎంటిటీ. ఓకేనా, సెలక్షన్ మోడిఫికేషన్ ఈజీగా ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఏంటిది, ఇండివిజువల్ లైన్స్ కదా. ది సెలెక్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్, జాయిన్. Now which converts into polyline, or select polyline explode, which converts into individual. లేసర్ నేను లైన్స్ యూజ్ చేసుకుని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఆఫ్ సెట్ చేయాలి. ఆఫ్ సెట్ కోసం నేను ఏం చేయాలి, పాలీలైన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ కమాండ్స్ కాల్డ్ జాయిన్ అండ్ ఎక్స్ప్లోడ్ టు కన్వర్ట్ కనెక్టెడ్ లైన్స్ ఇంటూ సింగిల్ లైన్ ఇంటూ ఇండివిజువల్ లైన్స్ అగైన్. ఓకేనా, జాయిన్ అండ్ ఎక్స్ప్లోడ్ రాసుకోండి. నెక్స్ట్ కమాండ్ సింపుల్, ఇదే స్టెప్స్ రిపీట్ అవుతాయి. ఆర్దో ఆన్ చేసుకుంటాం, మోషన్ ఆన్ చేసుకుంటాం, సింపుల్గా కంటిన్యూ అవుతాయి. బట్ బిహేవ్స్ లేకే సింగిల్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ కమాండ్ జాయిన్ కమాండ్ J to join lines into polyline. సో ప్రొసీజర్ ఏంటమ్మా, సెలెక్ట్ కనెక్టెడ్ లైన్స్. టూ ర్యాండమ్ లైన్ జాయిన్ చేయలేం, ఆ రెండు లైన్లో కనెక్ట్ అయ్యి ఉండాలి, పాయింట్ టు పాయింట్ ఉండాలి. సెలెక్ట్ కనెక్టెడ్ ఆబ్జెక్ట్, కనెక్టెడ్ లైన్స్, J అంటారు. దట్స్ అవర్ జాయిన్ కమాండ్. ఓకేనా, చూడండి ఏం చేయాలి. ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేయండి, J ఎంటర్ కొట్టగానే ఏమైంది, జాయిన్. నాకు అన్నీ జాయిన్ అవ్వాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసి జాయిన్ చేసా. సో ఇదంతా ఒక లైన్, ఈ రెండు జాయిన్ అవ్వకూడదు. ఈ రెండు సపరేట్గా బిహేవ్ చేయాలి, బేసు ఈ టాప్ సపరేట్గా బిహేవ్ చేయాలనిపించింది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఆబ్జెక్ట్ని
మొత్తం కలిపి జాయిన్ చేస్తాం. ఏం చేయాలి, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. ఎక్స్ప్లోర్ కొట్టి ఎక్స్ ఎంటర్, ఎక్స్ప్లోర్ కమెంట్ ఎక్స్ సెలెక్ట్ చేసి ఎక్స్ప్లోర్ కొడితే ఏమవుతుంది, ఎక్స్ప్లోర్ అవుతాయి. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ని సపరేట్గా జాయిన్ చేయండి, ఈ పైన ఆబ్జెక్ట్స్ని సపరేట్గా జాయిన్ చేయండి. టూ ఆబ్జెక్ట్స్లా బిహేవ్ చేస్తాయి. అర్థమైందా? లైక్ మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఇప్పుడు రెక్టాంగిల్ ఉంది, రెక్టాంగిల్ నాకు ఆఫ్సెట్ కావాలి, బట్ ఈ అవుటర్ స్పాట్ ఈ 3 లైన్స్కి ఆఫ్సెట్ కావాలి. ఈ బేస్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, అంతేనా? అప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ ఈ రెక్టాంగిల్ని ఎక్స్ప్లోర్, ఇండివిజువల్ లైన్స్ అయిపోయినాయా, తర్వాత ఈ 3 లైన్స్నే జాయిన్, ఈ లైన్స్ జాయిన్ అవుతాయి. సో ఆఫ్సెట్లో ఈ మాత్రం ఆఫ్సెట్ ఇచ్చి ఇలా, ఆఫ్సెట్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇలా డిజైన్ ఏమైనా కావాలి అన్నప్పుడు బేస్ కాన్స్టెంట్గా ఉండాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదంతా. సో జాయిన్ చేయాలంటే వీ కెన్ జాయిన్ ఓన్లీ కనెక్టెడ్ లైన్స్, వీ కాంట్ జాయిన్ లైక్ దిస్. ఇలా జాయిన్ చేయలేమన్నమాట. నాట్ ఈవెన్ లైక్ దిస్ ఆల్సో. సమ్టైమ్స్ మనకి కనబడవు, దూరం చూస్తే బాగానే ఉన్నాయి అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ ప్రాపర్లీ కనెక్టెడ్. సో మనకు నో ప్రాబ్లం, బట్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వం. ఓకేనా? సో వీ హ్యావ్ టు చెక్, సెలెక్ట్ చేసి జే ఎంటర్ కొడతాం. 0 ఆబ్జెక్ట్స్ జాయిన్ అని వచ్చింది. 2 ఆబ్జెక్ట్ డిస్కార్డ్ ఫ్రమ్ ద ఆపరేషన్. ఇఫ్ యూ సీ జూమ్ లిటిల్ బిట్ యూ కెన్ సీ. సో టీఆర్ ఎంటర్ కొట్టి ఈ ట్రిమ్ చేయాలి, మొత్తం సెలెక్ట్ చేసి జాయిన్. అలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఎక్స్ప్లోడ్ కమాండ్. ఎక్స్ప్లోడ్ అంటే ఏంటి, ఎక్స్ప్లోడ్ X. It breaks a compound object into its component objects. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం వాట్స్అప్ కమెంట్ చెప్పినప్పుడు చూద్దాం. జస్ట్ లైన్స్ని పాలిలైన్స్ని హ్యాండిల్ చేయాలి ఇక్కడ. ఎప్పుడైతే మీకు అన్ని లైన్స్ వద్దనుకున్నారో వెంటనే ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ చేసి మీకు కావాల్సిన లైన్స్ మాత్రమే జాయిన్ చేసుకుంటాం. ఇప్పుడు రెక్టాంగిల్ చూసారు కదా, అలా ఎక్స్ప్లోర్ కమెంట్ ఎక్స్ ఎంటర్. సెలెక్ట్ పాలిలైన్ ఎక్స్ ఎంటర్. ఓకేనా? ఈ రెండు దీంట్లో ఆప్షన్స్ కింద రాసుకున్న పర్లేదు. జాయిన్ అండ్ explode. Now we have polyline. So PL polyline, specify start point, ortho on, other distance చేద్దాం 20 enter, పైకి 10 enter, this is 20 enter, పైకి 10 enter, total 20 plus 20 40. Down you can simply type close. క్లోజ్తో పాటు ఇంకేమున్నాయి, హాఫ్ విడ్త్, లెంత్, అండు, విడ్త్, సో ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. లైన్లో మనకి ఓన్లీ క్లోజ్ ఆప్షన్, అండు ఆప్షన్ ఉంటుంది. పాయిల్ లైన్లో మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ సింగిల్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఎస్, కంటిన్యూ చేయండి. విత్ పాలిలైన్ వీ కెన్ క్రియేట్ లైన్ సెగ్మెంట్స్, arc segments and combination of both. Line segments, arc segments and combination of both. రెండు కలిపి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు పాలిలైన్తోనే. F8, F12, F3 ఇవి మాత్రం మర్చిపోవద్దు. F8 అంటే ఆర్థో, F12 అంటే డైనమిక్ ఇన్పుట్, F3 అంటే ఓ స్నాప్స్, పాయింట్స్ హైలైట్ చేయాలంటే. అండ్ ఇది పాలిలైన్ కదా, ఇది ఎల్ ఎంటర్ కొట్టి ఈ పాలిలైన్ మీద కర్సర్ ప్లేస్ చేయగానే మీకు ఒక పాయింట్ వచ్చింది మధ్యలో, రెడ్ కలర్ పాయింట్. దాన్ని ఏమన్నాం, జియోమెట్రిక్ సెంటర్ అన్నాం. పాలిలైన్, క్లోజ్డ్ పాలిలైన్కి మనకి ఏముంటుంది చూడండి, లైన్ కమాండ్తో సి ఎంటర్, ఎల్ ఎంటర్ కొట్టి కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసా, వచ్చిందా. ఇది క్లోజ్డ్ ఆబ్జెక్టే, బట్ నా ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్, ఇది ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్. మొత్తం జాయిన్ చేసేస్తే ఎల్ ఎంటర్ కొట్టండి, ఇప్పుడు ఏమొచ్చింది, జియోమెట్రిక్ సెంటర్. పాలిలైన్ హ్యావ్
ఓ స్నాప్ యాజ్ జియోమెట్రిక్ సెంటర్. దాని సింబల్ ఏంటి? సర్కిల్. ఎల్లంటే కొట్టండి, కర్సర్కి వెళ్ళగానే అక్కడ సింబల్ వచ్చింది. ఏమొచ్చింది? రౌండ్ సింబల్. జియోమెట్రిక్ సెంటర్. పాలినాన్ హ్యావ్ ఎక్స్ట్రా ఓ స్నాప్. ఎండ్ పాయింట్స్, నియరెస్ట్ పాయింట్, మిడ్ పాయింట్, ఇంటర్సెక్షన్, పర్పెండిక్యులర్. ఈ లైన్ ఇక్కడ క్లిక్ చేసా. ఆర్థో ఆఫ్. నాకు ఈ లైన్ ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ టు దట్ హారిజంటల్ లైన్. ఇలా కర్సర్ మూవ్ చేసాను, ఒక దగ్గర మనకి ఏమొచ్చింది? అదే డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో మనం చేతితో డ్రా చేయగలమా? ఒక హారిజంటల్ లైన్కి ఒక దగ్గర క్లిక్ చేసి పర్పెండిక్యులర్గా డ్రా చేయగలమా? ఎగ్జాక్ట్గా హ్యాండ్ డ్రాఫ్టింగ్లో కష్టం. సో ఇది పర్పెండిక్యులర్ వస్తుంది. ఇన్ కేస్ ఇది ఆఫ్లో ఉందంటే ఎల్లంటర్ కొట్టండి, పర్పెండిక్యులర్ వస్తుందా? ఎగ్జాక్ట్గా క్లిక్ చేయగలం ఇక్కడ. ఐ వాంట్ స్ట్రైట్ లైన్. ఇది ఓకేనా? స్ట్రైట్గా ఉందా? మినిమం టాలరెన్స్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ స్నాప్ కావాలన్నప్పుడు డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో ఏం చేయాలి? పర్పెండిక్యులర్ ఆన్ చేసుకోండి. ఇలా లైన్కి కూడా ఇదే పాయింట్. ఎడిషనల్గా మనకి ఏమొచ్చిందంటే జియోమెట్రిక్ సెంటర్ ఓ స్నాప్స్. సో లైన్తో పాటు మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే ఆర్క్ సెగ్మెంట్స్ కూడా డ్రా చేయొచ్చు అంట. ఆల్సో డ్రా ఆర్క్ సెగ్మెంట్స్. So for example, if you are making polynomial exercise, exercise number 6, we have line segments, arc segments, or combination of both. ఇలా ఇక మనకి ఈ ఆర్క్ ఏముంది? విడ్త్ కూడా ఉంది. సో ఈ ఆప్షన్ స్టడీ చేద్దాం. పాలినాన్ హ్యావ్ సబ్ ఆప్షన్స్. ఏమేమి ఉన్నాయి? క్లోజ్, అండు, విడ్త్, హాఫ్ విడ్త్ అండ్ ఆర్క్. క్లోజ్ అంటే టు క్లోజ్ టు స్టార్ట్ పాయింట్, అండు అంటే టు అండు ద లాస్ట్ పాయింట్. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, లెంత్. లెంత్ చూడండి, ఈ నోట్ షేర్ చేస్తాను, పర్లేదు. సో ఇక్కడ మనం చూస్తే ఒక లైన్ ఇలా డ్రా చేస్తాం, పాలిలైన్. పిఎల్ ఎంటర్, స్టార్ట్ పాయింట్ ఇచ్చి ఇలా పాయింట్స్ క్లిక్ చేసా. సో ఇక్కడ మనకి క్లోజ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే లెంత్. లెంత్ అంటే ఇట్ విల్ యాడ్ ఏ లెంత్ టు ది లాస్ట్ సెగ్మెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ ఒక 10 అనుకుందాం. ఎంత? 10. సో దానికి 5 ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఈ యాంగిల్లోనే యాడ్ అవ్వాలి. యాంగిల్ తెలుసా మీకు? తెలియదు కదా. లెంత్లోకి వెళ్ళి ఎక్స్ట్రా 5 ఎంటర్ కొట్టాను. ఏమైంది? లాస్ట్ సెగ్మెంట్ ఏది ఉందో దానికి అది యాడ్ అవుతుంది అనమాట. ఇలా క్లిక్ చేసా, ఇలా క్లిక్ చేసా. ఇప్పుడు లెంత్ ఇస్తే ఏమవుతుంది? లాస్ట్ సెగ్మెంట్కి యాడ్ అవుతుంది. లెంత్లోకి వెళ్ళి ఒక 10 ఇచ్చాను. ఏమైంది? ఇట్ విల్ యాడ్ దట్ ఎక్స్ట్రా లెంత్ టు ది లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద పాలిలైన్. ఇక్కడ క్లిక్ చేస్తాను, సమ్వేర్ ఇలా క్లిక్ చేస్తాను. సో దానికి ఎక్స్ట్రాగా లెంత్ కావాలి. లెంత్లోకి వెళ్ళి 10 అంటారు. ఏమైంది? దానికి యాడ్ అయింది. మనకి ఇక్కడ ఫార్ములా ఉంటుంది. సమ్ యాంగిల్ ఇవ్వాలంటే @10 less than 45, అది ఫార్ములా. డిస్టెన్స్ లెస్ దెన్ యాంగిల్, డిస్టెన్స్ లెస్ దెన్ యాంగిల్ ఇచ్చాను. సో ఇది ఎంత డిస్టెన్స్ అంటే 10. ఈ 0 నుంచి ఎంత యాంగిల్ అంటే 45 అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి. సో 10 కాదు, నాకు 15 ఇవ్వాలనిపించింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ @5 less than 45 ఇవ్వాలి. లేదనుకుంటే లెంత్లోకి వెళ్ళి 5 అంటారు. ఏమైంది? ఎక్స్ట్రాగా యాడ్ అయిందా? సో ఎస్కేప్ కొడితే దట్ ఈస్ యువర్, ఇది 10, ఇదంతా 5. That is our length option. It will add additional length to the last segment of the polyline. Okay now? It will add additional length to the last segment of a polyline. Last segments of a polyline. విత్ ఇన్ ద సెన్స్ అంటే టు స్పెసిఫై ద విత్ ఆఫ్ ద పాలిలైన్. పాలిలైన్కి ఏమైనా విత్ స్పెసిఫై చేయాలి అన్నప్పుడు విత్ స్పెసిఫై చేస్తామండి.
సో దీని థిక్నెస్ ఎంత ఉందంటే 0 ఉంది. ఇక్కడ మనకి పాలిలైన్లో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి విడ్త్లో. వన్ ఈజ్ విడ్త్, అనదర్ వన్ ఈజ్ హాఫ్ విడ్త్. విడ్త్ 2 అయితే హాఫ్ విడ్త్ ఎంత అయింది 1. విడ్త్ 3 అయితే 3.5672 అంటే సో కష్టమవుతుంది. సో మనకి విడ్త్ ఇస్తే విడ్త్ ఆప్షన్ యూజ్ చేస్తాం, హాఫ్ విడ్త్ ఇస్తే హాఫ్ విడ్త్ ఆప్షన్ యూజ్ చేస్తాం. రేడియస్ తెలిస్తే రేడియస్, డయామీటర్ తెలిస్తే డయామీటర్. రేడియస్ ఇచ్చారని చెప్పి డయామీటర్ క్యాలిక్యులేట్ చేస్తామా? ఆల్ టైమ్స్ వి కాంట్ క్యాలిక్యులేట్. సో హాఫ్ విత్ 1.7 అన్నాడు. హాఫ్ విత్లోకి వెళ్ళి 1.7 ఇవ్వండి, విత్లోకి వెళ్ళి 3.4 ఇవ్వద్దు, బికాజ్ క్యాలిక్యులేషన్ టేక్స్ టైం కదా. అలా అది ఉందా? సో విత్లోకి వెళ్తే విత్ ఆప్షన్ ఇవ్వాలి, హాఫ్ విత్కి వెళ్తే హాఫ్ ఆఫ్ ద విత్ పారామీటర్ మీరు ఇవ్వాలి. మీకు ఏం తెలిస్తే ఆప్షన్ యూజ్ చేస్తాం. బట్ విత్ ఇచ్చినా హాఫ్ విత్ ఇచ్చినా మనం స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్ ఇవ్వాలి. లైన్కి 2 పాయింట్స్ ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ విత్ ఉండాలి, ఎండింగ్ విత్. 2 పాయింట్స్ ఇస్తాను, ఫస్ట్ పాయింట్ ఇచ్చే 2 పాయింట్స్ ఇక్కడ, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విత్లోకి వెళ్తే స్పెసిఫై స్టార్టింగ్ విత్ అడుగుతుంది, ఎంత ఇద్దాం 1 ఎంటర్. స్పెసిఫై ఎండింగ్ విత్ అడుగుతుంది, ఎంత ఇద్దాం సేమ్ కావాలంటే 1. ఇలా మనకి విత్ వస్తుంది. చెప్తా. పాలిలైన్లోకి వెళ్తారు, విత్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ విత్ కంటిన్యూ అవుతుంది. ఆర్టికల్ ఆల్వేస్ స్టోర్స్ లాస్ట్ వాల్యూస్. ఓకే, విత్లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ విత్ ఎంత కావాలి ఇవ్వండి, 0 ఎంటర్. ఎండింగ్ విత్ కూడా 0 ఎంటర్. విత్ పోయింది కదా, అలా స్టార్టింగ్ విత్ ఎంటర్, ఎండింగ్ విత్ ఎంటర్. సో విత్లోకి వెళ్తున్నాను, స్టార్టింగ్ విత్ 5 ఎంటర్, ఎండింగ్ విత్ 0 ఎంటర్. ఏమొచ్చింది యారోస్. సో ఇలాంటి షేప్స్ ఏమైనా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, విత్ ఆప్షన్ ఇచ్చేస్తాం. లైన్ పిఎల్ పాలిలైన్ ఆర్దో ఆన్ చేసుకున్నా, ఇది ఒక 50 ఎంటర్. ఇప్పుడు నాకు ఒక యారో కావాలి. విత్లోకి వెళ్ళి స్టార్టింగ్ విత్ 5, ఎండింగ్ విత్ 0. ఎంత కావాలి పాయింట్, ఇది కూడా లైనే. ఓకే, విత్ సమ్ విత్, లైన్ విత్ విత్. సో ఎంత లెంత్ కావాలి, ఆర్క్ లెంత్ 10 ఎంటర్. మళ్ళీ 50, మళ్ళీ విత్లోకి వెళ్ళండి, 5 ఎంటర్, 0 ఎంటర్. ఎంత కావాలి 10. మళ్ళీ 50, మళ్ళీ విత్లోకి వెళ్ళి ఎంత, స్టార్టింగ్ విత్ ఎంటర్, ఎండింగ్ విత్ ఎంటర్. ఎంత కావాలమ్మా 10. ఇలా మనకి పైప్లో ఫ్లో డయాగ్రామ్స్ అవి డ్రా చేయాలి అన్నప్పుడు విత్ ఆప్షన్ అలా హాఫ్ విత్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ అవర్ పాలిలైన్. పాయింట్ ఇక్కడ నుంచి ఒక విత్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి అలా పాయింట్ టు పాయింట్ విత్లోకి వెళ్తారు. విత్ హాఫ్ విత్ తెలిస్తే హాఫ్ ఆఫ్ ద పారామీటర్. ఇందాక ఎంత ఇచ్చాం, 5 ఇచ్చాం. హాఫ్ విత్లోకి వెళ్తే ఎంత ఇవ్వాలి 2.5. ఇక 2.5 ఎంటర్. ఎండింగ్ విత్ 0 ఆఫ్ ఎంత 0 కదా, 0 ఎంటర్. సో సేమ్ వేరే వచ్చింది అక్కడ ఇక్కడ. ఓకేనా? హాఫ్ విత్ తెలిస్తే హాఫ్ విత్, ఫుల్ విత్ తెలిస్తే ఫుల్ విత్. హాఫ్ విత్, లెంత్, విత్. అర్థమయ్యా? మోర్ దెన్ 2 పాయింట్స్ ఇస్తే మనకి క్లోజ్ రాసుకోండి. విత్కి హాఫ్ విత్కి ఏమివ్వాలి, స్టార్టింగ్ విత్, ఎండింగ్ విత్. స్పెసిఫై స్టార్టింగ్ విత్, ending with. Specify starting with and ending with అవ్వాలి. సో అలానే మీరు ఆర్క్ డ్రా చేయాలనుకుంటున్నారు. నార్మల్గా ఆటోకేలో చూడండి, ఇక్కడ సర్కిల్ పక్కన ఆర్క్ కమాండ్ ఉందా? ఆర్క్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ వదిలేసి ఆ పాలిలైన్లో ఆర్క్ యూజ్ చేయాలా, అలా అనమాట. సో జస్ట్ పర్టికులర్గా ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రం పాలిలైన్ ఆర్క్, ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయలేము కూడా, అన్ని పారామీటర్స్ అక్కడ ఉండవు. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఆర్క్ షేప్ డైరెక్ట్గా ఆర్క్ కమాండ్నే యూజ్ చేయండి. సో పాలిలైన్లో ఆర్క్ డ్రా చేయాలంటే మీకు కండిషన్ కూడా ఉంటుంది. మనకి డయామీటర్ కానీ రేడియస్ కానీ తెలియాలి. వీ మస్ట్ నో డయామీటర్ ఆర్ రేడియస్. సో రేడియస్ చేసినప్పుడు స్టార్ట్ పాయింట్ తెలియాలి, ఎండ్ పాయింట్ తెలియాలి. పాయింట్ స్టార్ట్ లైన్ కదా, లైన్ ఫస్ట్ పాయింట్ ఇస్తాం, సెకండ్ పాయింట్ ఎక్కడ ఇస్తాం, ఎక్కడ క్లిక్ చేయాలి, ఇలా క్లిక్ చేయలేం కదా. 2 పాయింట్స్ తెలియాలి. రేడియస్ ఇచ్చిన తర్వాత ఒక పాయింట్ క్లిక్ చేయాలి మీరు. ఆ పాయింట్ క్లిక్ చేయాలంటే ఎక్కడ తెలుస్తుంది, ప్రొట్రాక్ట్ ఎలా యూజ్ చేస్తావు, సెంటర్ పాయింట్ స్టార్ట్ పాయింట్ ఇచ్చి ఎంతవరకు డ్రా చేస్తావు, ఆ ఎండ్ పాయింట్ ఎలా తెలుస్తుంది మీకు.
అక్కడికి ఏమైనా రెఫరెన్స్ ఉంటే ఆ రెఫరెన్స్ దాకా మీట్ అవుతారు, తర్వాత అరేంజ్ చేస్తారు. దట్స్ హౌ. మీకు స్టార్ట్ పాయింట్ తెలియాలి, ఎండ్ పాయింట్ తెలియాలి. సో లేనప్పుడు మీకు డయామీటర్ ఆర్థో ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎండ్ పాయింట్ ఉంటుంది. డయామీటర్లో ఆర్థో ఆన్ చేసుకోవాలి. సో ఇంకొకటి ఆర్క్కి మీకు టాంజెంట్ డైరెక్షన్ ఉంటుంది. ఆర్క్ డైరెక్షన్ ఎలా ఉంది దీనికి? టాంజెంట్ డైరెక్షన్ ఎలా ఉంది? టాంజెంట్ డైరెక్షన్ ఎలా ఉంది? ఇది టాంజెంట్ డైరెక్షన్ అంటే హౌ ఇట్ ఈస్ అప్వర్డ్స్. దీనికి రైట్ సైడ్, దీనికి లెఫ్ట్, దీనికి అది మీకు తెలియాలి. టాంజెంట్ డైరెక్షన్ తెలియాలి, బికాజ్ ఇక్కడ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చాం, బాగానే ఉంది. ఈ ఎండ్ పాయింట్ తెలుసా? ఈ లైన్ డ్రా చేద్దామా, కంటిన్యూస్గా డ్రా చేద్దామా? ఎలా డ్రా చేస్తారు? ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి డిలీట్ చేస్తారా? కంటిన్యూస్గా డ్రా చేస్తారు. మరి ఈ పాయింట్ అక్కడ ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి లైన్ వచ్చింది ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 25, తర్వాత రేడియస్ 12.5. ఈ పాయింట్ అక్కడ క్లిక్ చేస్తారు? లేదనమాట. సో రేడియస్ వచ్చినప్పుడు మనకి కంపల్సరీ ఏం తెలియాలి? ఎండ్ పాయింట్ కూడా ఉండాలి. అక్కడ క్లిక్ చేయాలి, మీకు తెలియాలి. ఇన్కేస్ ఎండ్ పాయింట్ తెలియనప్పుడు డయామీటర్ యూజ్ చేస్తారు. డయామీటర్ యూజ్ చేయాలంటే హాఫ్ ఆఫ్ ద రేడియస్ అంటే 2 times డయామీటర్ అంటే ఎంత? రేడియస్ హాఫ్ కదా డయామీటర్లో. హౌ మచ్ డయామీటర్? 25. ఇది 25, ఇది 25, ఇది 25. 25 3 అలా. అర్థమైందా? అర్థమైందా? సో మీరు ఏంటంటే అన్నీ అంతే. సో స్పెసిఫై ద డయామీటర్ అండ్ టాంజెంట్ డైరెక్షన్. దీనికి ఓకే. ఇది ఎలా డ్రా చేస్తారు? ఇది లైన్స్ అన్ని డ్రా చేసి ఈ ఆర్క్లు క్రియేట్ చేయాలి. ఫస్ట్ లైన్స్ సెంటర్ నుంచి ఈ లైన్ డ్రా చేయాలి, తర్వాత ఈ లైన్ డ్రా చేసి ఈ ఆర్క్ క్రియేట్ చేసి అప్పుడు ఇక్కడికి ఇలా మీట్ అవ్వాలి. రేడియస్ ఎంత? 19.3 అలా. సో రేడియస్ తెలిసినప్పుడు, రేడియస్ తెలిస్తే ఏం చేయాలి? వి మస్ట్ నో ఎండ్ పాయింట్. డయామీటర్ అన్నప్పుడు ఆర్థో ఆన్ చేసుకుని డయామీటర్ ఇస్తారు. అండ్ టాంజెంట్ డైరెక్షన్ అడుగుతుంది. టాంజెంట్ డైరెక్షన్ ఎలా కావాలి? అప్, డౌన్, రైట్, లెఫ్ట్. దీనికి విడ్త్ లేదు, దీనికి విడ్త్ ఉంది. మీరు ఇంకోటి డ్రా చేయండి. ఆర్క్కి విడ్త్ వద్దు, లైన్కి విడ్త్ ఇవ్వండి. నాకు ఈరోజు అన్నీ పాలిలైన్ అయిపోవాలి. చేద్దాం ఒకసారి. పారామీటర్స్ ఎంత? 25, 25, 25. యా చూడండి. సో మీకు స్నాప్ చేయాలి అంటే ఏం చేయమన్నాను? స్నిప్పింగ్ టూల్, న్యూ కొట్టి నీట్గా డ్రా చేసుకోండి. మీ ఆర్టికల్ ఓపెన్ చేసి Ctrl+V పేస్ట్. మళ్ళీ మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేయకుండా చేద్దాం. ఇప్పుడు పిఎల్ లైన్ కమాండ్ ఇద్దాం. అంతది ఆర్థో ఆన్ 25. కొంచెం ఈ సైజ్ని తగ్గించుకో, మళ్ళీ జూమ్ అవుట్ చేయాలి కదా. ఎల్ ఎంటర్, సరిపోయింది. సో పాలిలైన్ పిఎల్ ఎంటర్. సో వెర్టికల్గా ఎంతమ్మా? 25. ఇప్పుడు ఏం కావాలి? ఆర్క్. ఏం కావాలి? ఆర్క్. సో క్లిక్ ఆన్ ఆర్క్. బై డిఫాల్ట్గా ఆర్క్ అనేది ఆ లైన్ టాంజెంట్ డైరెక్షన్ ఎలా ఉంది? లాస్ట్ సెగ్మెంట్ ఎలా ఉంది? పైకి ఉంది, అప్ ఉంది కదా, పైకి ఉంది. లాస్ట్ సెగ్మెంట్ ఎలా డ్రా చేస్తాం మనం? ఈ లైన్ ఎలా డ్రా చేసావు? పైకి డ్రా చేసావు కాబట్టి దాని టాంజెంట్ డైరెక్షన్ కూడా పర్పెండిక్యులర్ టు లైన్. సో మీకు ఏం కావాలి? డైరెక్షన్ ఎలా కావాలి? లెఫ్టా రైటా? రైట్. సో ఒక డైరెక్షన్ ఆప్షన్ యూజ్ చేసి స్పెసిఫై టాంజెంట్ డైరెక్షన్, లెఫ్టా రైటా, టాపా బాటమా? ఎలా క్లిక్ చేయాలి? రైట్ సైడ్ ఇలా క్లిక్ చేసి కర్సర్ మూవ్ చేయండి. స్పెసిఫై ద టాంజెంట్ డైరెక్షన్. ఇప్పుడు స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ డిస్టెన్స్ ఎంత? 25 ఎంటర్. నా ఇప్పుడు ఏం కావాలి? క్లిక్ ఆన్ లైన్ ఆప్షన్. ఎంత కావాలి? 25 ఎంటర్. ఇదంతా 25 ఎంటర్. ఇప్పుడు ఏం కావాలి? ఆర్క్ కమాండ్ ఏ ఎంటర్. అక్కడ మనకి ఆర్క్లో బై డిఫాల్ట్గా టాంజెంట్ డైరెక్షన్ ఎలా ఉంది? ఆ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది కదా, ఎలా వెళ్తుంది? ఓకే. మీకు ఎలా కావాలి? పర్పెండిక్యులర్ కావాలి, బట్ అప్వర్డ్ కావాలి. సో యూ హ్యావ్ టు యూస్ విచ్ ఆప్షన్? డైరెక్షన్ ఆప్షన్ యూజ్ చేసి స్పెసిఫై ద టాంజెంట్ డైరెక్షన్ అన్నప్పుడు జస్ట్ కర్సర్ని ఆర్థో ఆన్ చేసుకుని డ్రాగ్ చేయండి, క్లిక్ చేయండి. ఇటు కావాలి, ఇటు కావాలా? పైకి క్లిక్ చేసి కర్సర్ని ఏం చేయాలి? మూమెంట్ ఇవ్వండి. ఎంత కావాలి? 25 ఎంటర్. నౌ ఎల్ ఎంటర్. హౌ మచ్? 25 ఎంటర్. కిందకంతా 25 ఎంటర్. ఇప్పుడు ఆర్క్ అనేది లోపలికి రావాలి, బట్ విత్ కావాలంటే ఏం చేయాలి? గో టు
విత్ ఎంత ఇద్దాం, స్టార్టింగ్ విత్ 1 ఎండింగ్ విత్ 1 వచ్చింది కదా. నౌ యాక్టివేట్ ద ఆర్క్. సో వాట్ టు డూ, గో టు డైరెక్షన్ ఆప్షన్, స్పెసిఫై ట్యాంజెంట్ డైరెక్షన్ లెఫ్ట్ ఆర్ రైటా, జస్ట్ ఆర్థో ఆన్ చేసుకుని క్లిక్. ఆర్థో కంపల్సరీ ఆన్ అవ్వాలి బికాజ్ అన్ని డయామీటర్లో ఇచ్చాం. డయామీటర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఆర్థో షుడ్ బి ఆన్. నవ్ ఎంత కావాలి 25 ఎంటర్. నవ్ ఎల్ ఎంటర్. లెంత్ ఇద్దామా విత్ 0 చేద్దామా, విత్ 0. విత్ స్టార్టింగ్ విత్ ఎంత 0, ఎండింగ్ విత్ ఎంత 0. ఎంత డిస్టెన్స్ 25, లెఫ్ట్ ఎంత 25. నవ్ ఏ ఎంటర్ ఆర్క్. డైరెక్షన్ ఆప్షన్ అంటే డి అని టైప్ చేసి డైరెక్షన్ ఎట్టిద్దాం, పైకి కిందగా క్లిక్ చేయండి. ఆర్థో ఆన్ చేసి క్లిక్ చేసి కర్సర్ని ఏం చేయాలి, మూవ్ చేయాలి. నవ్ 25 ఎంటర్, ఎల్ ఎంటర్, సి ఎంటర్. ఇలా మీరు డ్రా చేసుకోవాలి డైరెక్షన్ ఆప్షన్తో డైరెక్షన్ అది. అదేందా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మేక్ మిగతా మీకు చేయండి, ఇది చేయాలి. ఈ డైమెన్షన్ చెప్పండి. సో స్నిప్పింగ్ టూల్, న్యూ, చేద్దామా. ఎల్ అంటారు, మిడ్ నుంచి డ్రా చేస్తున్నా 75.4 ఎంత 75.4. రైట్ ఎంత 55, ఆఫ్ ఎంత 25, 27.5. బేస్ ఎంత ఉంది 55, ఆఫ్ ఎంత 27.5. పైకి ఎంత నాకు తెలుసు ఆల్రెడీ ప్రొసీజర్ డైరెక్ట్గా చేస్తున్నా. ఎంతది 1000 సార్లు చేసే ఎగ్జాంపుల్ 45.4 ఎస్కేప్. ఇప్పుడు నీకు ఆర్క్ కావాలి కదా, మరి షార్ట్ ఎండ్ పని తెలియదు కదా, సో పై నుంచి రా చేసుకుంటా. ఎల్ ఎంటర్, ఇదంతా 28.4 అంటే 28.4 ఆఫ్ 14.2. సో కిందకి 5.7. ఇప్పుడు నాకేం కావాలి, ఫస్ట్ ఒక సెమీ సర్కిల్ రావాలి, తర్వాత ఆర్క్ క్లోజ్ అవ్వాలి. సో ఈ సెమీ సర్కిలే కదా ఇక్కడ రేడియస్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది డయామీటర్ 6.8 అవునా. సో పిఎల్ పాలిలైన్ క్లిక్ చేసి ఎంటర్ ఆర్క్. తర్వాత ఏం చేయాలి, డి ఫర్ డైరెక్షన్, ఎటు ఉండాలి లెఫ్ట్. క్లిక్ చేసి కిందకి ఎంత 6.8 ఎంటర్, ఎస్కేప్. నౌ అగైన్ ఎల్ ఎంటర్, మళ్ళీ లాస్ట్కి జాయిన్ అవ్వాలి, జీ ఎంటర్ కొట్టి జాయిన్ చేయాలి. ఎంతది 27.5, పైకి ఎంత 45.4 ఎస్కేప్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఎంత హౌ మచ్ 14.2 డౌన్ 5.7. Now how to create arc, tell me. PL polyline, స్టార్ట్ పాయింట్ ఇచ్చిన తర్వాత గో టు ఆర్క్. ఆర్క్ బై డిఫాల్ట్గా ఆ లైన్ ఎలా వెళ్తుందో అలాగే డైరెక్షన్ ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ది ప్రీవియస్ సెగ్మెంట్ ఉంటుంది. సో మీకు ఏం కావాలి, డైరెక్షన్ అనేది రైట్ సైడ్ ఫ్లిప్ అవ్వాలి, ఇలా ఉండాలి బట్ రైట్ సైడ్కి రావాలి. గో టు డైరెక్షన్, టాంజెంట్ డైరెక్షన్ మాన్యువల్గా క్లిక్ చేయండి, లెఫ్ట్ క్లిక్ చేసి మూవ్ చేయండి. స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ అంతా 6.8 ఎంటర్. నౌ ఇప్పుడు రేడియస్ ఇక్కడ ఇచ్చాడు కదా, రేడియస్లోకి వెళ్ళి ఎంత రేడియస్ అది 19.3 ఆర్థో ఆఫ్, ఇలా క్లిక్ చేయండి, ఎస్కేప్. ఎందుకంటే ఆర్క్ అనేది స్టార్ట్ పాయింట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వెళ్తుంది, పైన క్లిక్ చేస్తే ఇలా వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, పైన క్లిక్ చేయాలా కిందన క్లిక్ చేయాలా? నాకు అసలు ఆల్రెడీ నాకు పాసిబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసేసా క్యాన్సిల్ కొట్టకుండా. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అని స్టార్ట్ పాయింట్ పైన ఉంటుంది, కింద ఉంటుందా? యాంటీ క్లాక్ వైజ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇటు నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఇలా వస్తుంది, ఇటు నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఇలా వెళ్తుంది. ఎక్కడ వాళ్ళు సెట్ ఫస్ట్ పాయింట్ బాటమ్ అవ్వాలి, అది మీ మెయిన్ పాయింట్. పిఎల్ కొట్టి స్టార్ట్ పాయింట్ ఎక్కడ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఆర్క్. ఆర్క్లో రేడియస్ యూజ్ చేసుకుని అంత రేడియస్ 19.3 ఇలా క్లిక్ చేయడమే, అయిపోయింది. సో రేడియస్ మెజర్ చేయండి, రేడియస్ కమాండ్ డిఆర్ఏ. ఈ రేడియస్ ఎంత ఉంది, ఓకే, ఇది తర్వాత చెప్తాను మెజర్మెంట్స్. అదేందా తర్వాత ఈ లైన్ సెలెక్ట్ చేసి జాయిన్, ఈ మొత్తం సెలెక్ట్ చేసి జే అంటారు, సింగిల్ ఆబ్జెక్ట్ అయిపోయిందా. ఇలా మీరు పాలిలైన్ ఎక్సైజ్ అంటే లైన్స్ పాలిలైన్ ఆర్క్లు రెండు కలిపి డ్రా చేసి జాయిన్ టుగెదర్ చేయాలి. అదేందా ఆర్క్ ఆప్షన్. ఆర్క్ ఆప్షన్లో చేయడానికి మీకు కావాల్సిన పారామీటర్స్ ఏంటి, రేడియస్ ఆర్ డయామీటర్, రేడియస్ ఆర్ డయామీటర్.
డయామెట్రిలియన్ అంటే ఏంటి? ఆర్థో షుడ్ బి ఆన్, ఆర్థో ఆన్ చేసుకోండి. టాంజెంట్ డైరెక్షన్ ఇవ్వండి, టాంజెంట్ డైరెక్షన్, డైరెక్షన్ ఆప్షన్ యూజ్ చేసుకుని టాంజెంట్ డైరెక్షన్. రేడియస్ అంటే ఏంటి? రేడియస్ వాల్యూ ఇచ్చి రేడియస్లోకి వెళ్ళి వాల్యూ ఇచ్చిన తర్వాత ఎండ్ పాయింట్ క్లిక్ చేయండి, స్పెసిఫై ద పాయింట్. మీకు ఎండ్ పాయింట్ తెలియదు, స్పెసిఫై రేడియస్ అండ్ క్లిక్. ఇది మీ పాలిలైన్ అనమాట. అర్థమైందా? ఇది ఓన్లీ పాలిలైన్. ఐ వాంటెడ్ టు కంప్లీట్ ద పాలిలైన్ ఎక్సర్సైజ్ మొత్తం.